వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ డబ్బు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను. మీకు ఇష్టమైతే సమాధానం చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. ఆ, నేను తెలుసుకున్నది, కాశీ విశ్వనాథ్ చేసింది 2 సినిమాలు డైరెక్టర్గా. యాక్టర్గా చాలా సినిమాలు చేశారు, 250 పైగా సినిమాలు ఏవో చేశారు. కానీ 250 సినిమాల్లో రెమ్యునరేషన్ తీసుకుంది, పూర్తి రెమ్యునరేషన్ తీసుకుంది చాలా తక్కువ. చాలామందికి ఫ్రీగా కూడా చేస్తున్నారు మీరు. ఎందుకంటే వాళ్ళంతా మీ కో డైరెక్టర్లు, మీ అసోసియేట్ అసిస్టెంట్లు ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం కూడా చేసిన రోజులు ఉన్నాయి. చాలామంది దగ్గర రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కానీ కాశీ విశ్వనాథ్ కోటీశ్వరుడే. ఫైనాన్షియల్గా డిసిప్లిన్ చాలా ఎక్కువ. హైదరాబాదులో చాలా స్థలాలు కొన్నాడు. అట్ ప్రజెంట్ కూడా కాశీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో షేర్లు ఉన్నాయి, తెలిసింది. నిజమా అవుతాం సార్? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం అనేది అబద్ధం. రియల్ ఎస్టేట్లో షేర్లు ఉన్నది కూడా అబద్ధమే. బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉంది. నేను ఆ రోజుల్లో నా వైఫ్ సైడ్ కానీ మా ఫాదర్ సైడ్ కానీ ఇక్కడ సంపాదించినవి కాదు, తక్కువ టైంలో కొన్ని ప్లేసెస్ తీసుకోవటం, అవి బాగా పెరగటం. ఆ టైంలో చాలా 100 రూపాయలు పెట్టుంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోవటం అన్న టైప్లో అప్పుడు ఇన్వెస్ట్ చేసాం. అది కూడా ఒక రకంగా కెరీర్లో బ్యాడ్ టైంలో నా గుడ్ టైం లాగా. నా సెకండ్ ఫిల్మ్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫిల్మ్ చేయటానికి వచ్చే గ్యాప్లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అది గోల్డెన్ టైం అనమాట ఇన్వెస్ట్మెంట్స్కి. ఆ గోల్డెన్ టైం అనేది నాకు వర్కౌట్ అయింది. దట్టు నా మెంటాలిటీ కూడా బేసిక్గా అలవాట్లు లేవు. నాకున్న అలవాట్లలో అది వీక్నెస్సా లేకపోతే అలవాటా అని చెప్తే చారిటీస్ చాలా బాగా చేస్తాను నేను. కరెక్ట్ సార్, విన్నాను. నేను చాలామందికి కనపడినే 90% ఉంటాయి, కనిపించే ఒక 10% ఉంటాయి. ఎందుకు అని అంటే చాలా ట్రబుల్స్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, కింద నుంచి పైకి వచ్చి ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళని చూసే ప్రాసెస్లో ఎదిగాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి, ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాను. అసోసియేషన్లో 2,000 మంది మెంబర్లు ఉంటే వాళ్ళలో 100 మందికే పని ఉంటుంది. మిగతా 1,900 మంది ఎలా సర్వైవ్ అవుతారు ఏంటి అనేటప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలన్నీ తెలిసి మొత్తం మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యేలాగా లేకపోతే మనం కింద పడిపోయేలా కాదు, కానీ మన జేబులో ₹1 ఉందంటే ఈజీగా ఒక పావలాయో 30 పైసలో ఎదటోడికి సాయం చేస్తే మనమేం పడిపోం కదా అనే ఒక ధోరణితోటి నేను చాలా అవన్నీ చేస్తాను. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లకి హెల్ప్ చేస్తాడు కాశీ అని చెప్పి ఆ ప్రాసెస్లోనే ఇందాక మీరు అన్నదానికి కొన్ని సినిమాలకి డబ్బులు తీసుకోకుండా చేసిన సినిమాలు ఉన్నాయి, కొన్ని ఎగ్గొట్టినవి ఉన్నాయి. ఆ డబ్బుల సైడ్ మనం అంత ప్రెజర్ చేసి, అంటే దేవుడు మనకేదో డైరెక్షన్ చేద్దామని వస్తే యాక్టింగ్ అవకాశం ఇచ్చాడు, యాక్టర్ అయ్యాము. అసలు ప్రయత్నం చేయకుండానే 250 సినిమాలు అనేది చిన్న విషయం కాదు. ఒక 15 ఏళ్ల కెరీర్లో మనం మన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశంగా కూడా అనుకుని ఏ డైరెక్టర్ అయినా సరే వచ్చి, సార్ ఇది నా ఫస్ట్ ఛాన్స్, మీరు నాకు చేసి పెట్టాలి అని అన్నప్పుడు తగ్గించినవి ఉన్నాయి, అసలు లేకుండా చేసినవి ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్పారు సార్, షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్కి వెళ్ళే ముందు కూడా ముందు సినిమా రిలీజ్ అయ్యి నీకేమన్నా మిగిలితే ఇవ్వు లేకుంటే లేదని చెప్పి అది కూడా జరిగినాయి. అది మామూలుగా అది చిన్న కో డైరెక్టర్గా ఉండగానే జరిగింది నాకు. అది జగపతి బాబు గారు ఫాదరు రాజేంద్ర ప్రసాద్ గారు లెజెండ్. ఆయన నన్ను ఎందుకు లైక్ చేసేవాడు. ఆయన ఫస్ట్లోనే ఆయన ఇష్టం అనిపించేసింది, ఎందుకంటే ఆయన కో డైరెక్టర్గా నేను హైదరాబాద్ మెడ్రాస్ నుంచి వస్తే దసరా బుల్లోళ్ళలో ఒక కారు ఉండేది, ఆ కారు వేసుకుని ఆయన వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకోవటానికి. ఆ దసరా బుల్లో రిలీజ్ అయినప్పుడు బచ్చా, ఇప్పుడు మనం చిన్న కుర్రాడిని, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను నేను, ఆయన నా కోసం ఇలా వచ్చాడు. అలాంటి ఆయనకి ఆ సినిమా చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఒక 15 లక్షల డెఫిషియట్ లాగా ఏదో డిస్కషన్స్లో వినబడితే ఓ రోజు వెళ్ళి, సార్ నాకు ఇంకా 40,000 50,000 రావాలి, శరత్ గారికి ఎంతో ఉంది, ఇలా ఎడిటర్స్కి ఉంది, కెమెరామెన్కి ఉంది, వాళ్ళందరితో మాట్లాడతాను,
హ్మ్. మీరు అసలు ఏ పైసా కూడా ఇవ్వక్కర్లేదు, మనం సినిమా రిలీజ్ చేసేద్దాం సార్ అన్నాను. బా! అని అంటే ఆయన ఇలా చూసి ఇలా తట్టి, పిచ్చోడా, వివి రాజేంద్ర ప్రసాద్ గురించి నీకు తెలియదు అనే నవ్వు నవ్వాడు. కట్ చేస్తే మన్నాడు టేబుల్ మీద డబ్బులు అలాగా 20 లక్షలు ఎంతో ఉన్నాయి. మా అందరికీ కూడా టక 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 అందరికి ఇచ్చి అప్పు చేసే సార్. ఆ సినిమా కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది. అది వెళ్ళి జగపతి బాబు తోటి చెప్పాడంట, రే కాశీ ఇలా కొడుకులాగా ఆలోచించాడు రా అని. హ్మ్. ఆ షూటింగ్లో ఏంటి కాశీ నాన్నే బుట్టలో పడేసావు, నాతోటి ఇలా అన్నాడు హ్మ్. అని అంటే, ఏం లేదు బాబు, ఏ ప్రొడ్యూసర్ అయినా అలాగే అంటాము హ్మ్. అని అన్నాను నేను. అప్పుడు అలా జరిగింది. ఇయన్నీ విన్నాను సార్ నేను. యాక్చువల్‌గా ఈ 2, 3 రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం ఉమ్, ఆహ్, అందరితో మాట్లాడుతుంటే చాలా గొప్పగా చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు ఎవరికన్నా హెల్ప్ ఉంటే ఫస్ట్ సహాయం జేస్తాడు. ఉమ్, అలా అని జెప్పేసి మళ్ళీ డబ్బులనేమన్నా విచ్చలవిడిగా చూస్తాడంటే కాదు. అతను చెయ్యి బెట్టి కొన్న ప్రతి ల్యాండు ఖచ్చితంగా తక్కువ సమయంలో రేట్లు పెరిగినియి ఉమ్. అని అదే జెప్పేసి. నిజమే, ఆ! అదే లక్, గాడ్ గిఫ్ట్ అది. అంటే రియల్ ఎస్టేట్లో తెలివితేటల కంటే కూడా నా ఉద్దేశంలో టైమింగు, లక్ చాలా ఇంపార్టెంట్. సార్. ఆ టైంలో ఆ ప్లేస్లో మనం కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, హ్మ్. కొనాలని మనం వెళ్ళి ప్రయత్నం చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. నేను తెలివిగా ప్లాన్ చేశాను అని అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చేయలేం కదా. సార్. ఇప్పుడు గజం ఎక్కడ చూసినా 2 లక్షలు 3 లక్షలు అయిపోయాక నా తెలివితేటలు ఏముంటాయి. సో అందువల్ల బట్ ఒకటి ఏంటంటే, డబ్బు అనేది మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. లక్ష్మీదేవి అంటామా, లేకపోతే ఇంకో ఏదో పేరు పెట్టుకుంటాం. రెస్పెక్ట్ ఇస్తే మనకి కలిసొచ్చేలాగా చేస్తుంది, మనం పడిపోకుండా చూస్తుంది, హ్మ్. ఇవన్నీ ఉంటాయి. దుబారా చేసేసి మీనింగ్లెస్ ఎక్స్పెండిచర్ చేసేసి రేపు అనేది ఒకటి ఉంటుంది అనేది ఆలోచించకుండా చేసేసిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దేకిచ్చేస్తుంది మనిషిని. ఆహ్! ఎక్కడికి వెళ్ళినా డబ్బు పుట్టదు, డబ్బు లేకపోతే రోజు గడవదు. సో అందువల్ల ఏంటంటే నేను ఎవరికైనా ఓ మాట చెప్తాను, పెద్దలు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోరా అని అంటారు. దాని అర్థం మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసుకుంటే, హ్మ్. నీకు ఆదాయం వచ్చినప్పుడు ఆ ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోరా అని అర్థం. సార్. సో ఒకవేళ నీకు టైం లేకపోతే, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకునే టైం నీకు లేకపోతే అట్లీస్ట్ ఒక టార్చ్ లైట్ కొనుక్కో, ఆ వెలుగులైనా నువ్వు చక్కబెట్టుకోవచ్చు హ్మ్. అని నేను సరదాగా అందరితో ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నేను. అంటే మనకి మనం నమ్ముకుని ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీతో గేమ్లు ఆడకూడదు. కరెక్ట్ సార్. సో వాళ్ళ భవిష్యత్తు కానీ, పిల్లల చదువులు కానీ, ఎవరిని అడిగిన ఇండస్ట్రీలో టైం బాగోకపోతే, సక్సెస్ లేకపోతే రూపాయి కూడా హెల్ప్ చేయరు, హ్మ్. ఎవరికి చేయరు. మీతోటి అవసరం ఉందంటే పాతాళంలో ఉన్న తవ్వి బయటికి తీసుకొచ్చి మీకు మర్యాదలు చేసి మిమ్మల్ని ఇచ్చేస్తారు. అవసరం లేదంటే పక్కంటే వెళ్ళినా పట్టించుకోని పరిస్థితులు ఇండస్ట్రీలో 90% చూశాను నేను. ఎందుకంటే చాలామందిని చూశాను. సార్. ఒక ప్రొడ్యూసరు ఇల్లు చూసి ఆహా ఎలా ఉండాలి అని అనుకునే స్టేజ్ నుంచి, నేను కారు కొనుక్కొని కారులో వెళ్తుంటే అదే ప్రొడ్యూసరు లోనా మీద వెళ్ళటం చూశాను నేను. అబ్బా! సో అవన్నీ చూసినప్పుడు మనకేముంటుంది అని అంటే,